హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో మా గోదావరి స్టైల్లో రొయ్యల నిల్వ పచ్చడి చేయడం చూపిస్తున్నాను. స్పైసీగా ఉండే ఈ రొయ్యల పచ్చడిని మినిమం 5 to 6 months వరకు నిల్వ చేసుకోవచ్చు. ఈ రొయ్యల పచ్చడిని చేయటం కూడా చాలా ఈజీ. అలాగే రైస్లోకైనా రోటీలోకైనా స్పైసీగా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇవి 2 kgs పచ్చి రొయ్యలు. ఇవి టైగర్ రొయ్యలు. దీనిపై వేస్టేజ్ అంతా పోగా 1 kg రొయ్యలు ఉన్నాయి. సో కేజీ రొయ్యలతో నిల్వ పచ్చడి చేస్తున్నాను. వీటిపైన తొక్క అంతా తీసేసిన తర్వాత అదే మనం రొయ్యలు బయట చేయించేటప్పుడు పైన తొక్క మాత్రమే తీస్తారు. దీనిపైన ఇలా తీగలాగా మేత ఉంటుంది. దాన్ని మనం తీసేసుకొని శుభ్రంగా వాటర్తో 3-4 సార్లు కడగాలి. ఇవి మీడియం సైజ్ రొయ్యలు. ముందుగా ఈ రొయ్యలను ఆగిలి వేసుకోవాలి. అందుకోసం 1 teaspoon పసుపు, 1 teaspoon సాల్టు, 2 tablespoons వరకు ఆయిల్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ పై పెట్టి హీట్ని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రొయ్యలని ఉడికించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఇవి ఉడికేలోపు పక్క స్టవ్ పై మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ప్యాన్లో 1 tablespoon ఆవాలు, 1/2 tablespoon మెంతులు వేసుకోవాలి. మనం నిల్వ పచ్చళ్ళలో ఇవి వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 30 seconds వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు ధనియాలు కూడా వేసి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. హీట్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా కలర్ మారి మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, రొయ్యల్లో వాటర్ వేయనక్కర్లేదు. రొయ్యలు ఉడికేటప్పుడే రొయ్యల్లోని వాటర్ అంతా దిగిపోతుంది. ఇలా రొయ్యల్లోని వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన ఉంచి రొయ్యలను ఫ్రై చేయడం కోసం ఈ కప్పుతో 2 కప్పులు ఆయిల్ వేస్తున్నాను. 2 కప్పులు అంటే 500 grams ఆయిల్ వేస్తున్నాను. 1 kg రొయ్యలకి 1/2 kg ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది పల్లి ఆయిల్ అండి. ఏ నిల్వ పచ్చళ్ళలోనైనా సరే పల్లి ఆయిల్ కానీ పప్పు నూనెను కానీ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 tablespoons వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఆగిలి వేసిన రొయ్యలను కూడా ఆయిల్లో వేసి వేయించుకోవాలి. నేను ఒక్క ట్రిప్లోనే రొయ్యలన్నింటినీ వేసి వేయిస్తున్నాను. అదే చిన్న కడాయిలో వేస్తున్నట్లయితే 2 trips కింద రొయ్యల్ని వేసి వేయించుకోవాలి. అయితే రొయ్యలను హీట్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. రొయ్యలు బాగా వేగి రెడ్ షేడ్లోకి వచ్చేయాలి. అప్పుడే పచ్చడిలో రొయ్యలు క్రిస్పీగా ఉంటాయి. పల్లి ఆయిల్ కాబట్టి ఆయిల్ నురకగా వస్తుంది. రొయ్యలను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. రొయ్యలను లో ఫ్లేమ్లో పెట్టి వేయించటం వలన కాస్త టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. రొయ్యలు ఇలా బాగా వేగాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రొయ్యలతో పాటు వేయించుకుంటాము కాబట్టి రొయ్యల స్మెల్ రాకుండా రొయ్యలకి బాగా పట్టి ఉంటుంది. ఇందులో గ్రైండ్ చేసి పక్కన ఉంచిన మసాలా పౌడర్ను కూడా వేసుకోవాలి. అలాగే
ఈ కప్పుతో 1 కప్పు కారం వేస్తున్నాను. ఇది 250 గ్రామ్స్ ఉంటుంది. అయితే కొద్దిగా కారాన్ని ఉంచేస్తున్నాను. ఆల్రెడీ మసాలా పౌడర్ని వేసాము కాబట్టి ఊడుపు ఎక్కువ అవుతుంది. అదే మనకి పచ్చడిలో ఊడుపు ఎక్కువ కావాలి అనుకుంటే అది కూడా వేసేసుకోవచ్చు. పావు కప్పులో సగం సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ రొయ్యలను ఆగిలి వేసినప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాము. ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. స్టవ్ను ఆపి అంతా కలుపుకోవాలి. సో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను. సరిపోలేదు, ఇంకొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అంతా కలుపుకోవాలి. కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. పెద్ద సైజు 3 నిమ్మకాయల రసాన్ని వేసి కలుపుకోవాలి. సో ఈ విధంగా రొయ్యల పచ్చడిని ఎంత ఎక్కువ క్వాంటిటీలోనైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టిన పచ్చడిని 5 to 6 మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం పెట్టకూడదు. కలర్ మారి బ్లాక్గా వచ్చేస్తుంది. జారులో పెట్టుకున్నామంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. సో ఇంతేనండి. ఇలా స్పైసీగా టేస్టీగా రొయ్యల పచ్చడిని పెట్టుకున్నామంటే రైస్లోకైనా రోటీలోకైనా వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీస్ ఏమీ తినబుద్ధి కానప్పుడు, అలాగే కర్రీ చేయబుద్ధి కానప్పుడు ఇలా రొయ్యల పచ్చడిని వేసుకొని కడుపు నిండా అన్నం తినేయచ్చు. సో ఈ విధంగా రొయ్యల పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.